మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం చివరి మాట, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను, అప్పుడు నేను యెహోవానయున్నానని మీరు తెలుసుకొందురు. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు సెలవిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, మునుపటి కంటే అధికమైనటువంటి మేలు నేను మీకు చేస్తాను. దాని అర్థం, గతంలో మనం ఎన్నో మేలులు దేవుని ద్వారా పొందుకొని ఉన్నాం. నేడు ఆ మేలులు మరలా చూడలేనటువంటి స్థితిలో ఎండిన విసిగి వేసారిన అనుభవాలలో, నిరాశ నిస్పృహలో నిలిచిపోయినటువంటి అనుభవాలు మనలను వేధిస్తూ అగ్ని బాణాల వలె మనలను తాకుతూ ఉన్నవి. ఈ సందర్భంలో, ఆ కాలంలో అయితే ప్రభు ఈ సందర్భంలో ఇటువంటి సన్నివేశంలో నాకు మేలు చేశారు, మార్గాల్ని సరళం చేశారు, ప్రార్థనకు జవాబిచ్చారు, వేడుకున్న దానికి సమాధానం అనుగ్రహించారు. మరి నేడైతే ఆ స్థితిలో మేము లేని వారంగా, ఆయన ద్వారా మేలును పొందుకోలేని వారంగా మిగిలి ఉన్నామని ఆలోచిస్తూ ఉండొచ్చు. అందుకే వాక్యం సెలవిస్తున్నది, మునుపటి కంటే అధికమైన మేలు మీకు నేను చేస్తాను. దాని అర్థం, గతంలో జరిగినటువంటి మేలుల కంటే కూడా గొప్ప మేలులను ఆయన చేస్తాడు. దానికి మించినటువంటి అనుభవాలతో మనలను తృప్తిపరుస్తాడు. మనము చరిత్ర ఆధారాలు చూసినట్లయితే ఆయన ప్రతి వారికి కూడా మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తూ వారిని సంతృప్తి చెందింప చేస్తూ ఉన్నాడు. అబ్రహామును గురించి మనం చూస్తాం. అబ్రహాముతో దేవుడు అన్నారు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అబ్రహాము అని అన్నారు. అప్పుడు అబ్రహాం అంటారు, అయ్యా నీవు నన్ను ఎంత ఆశీర్వదిస్తే ఏముపయోగం? నాకు విస్తారమైన సంపద ఉంది, ధనం ఉంది, పశు సంపద ఉన్నది, బంగారం ఉన్నది, స్థలాలు ఉన్నవి, అనేక మంది పనివారు నా క్రింద ఉన్నారు, దాసదాసీలు ఉన్నారు. అయినను నీవు ఎంత నన్ను ఆశీర్వదించి ఎంత సమృద్ధిని ఇచ్చినా ఏమి ఉపయోగం? నా దాసులలో ఒకడైనటువంటి ఎలియాజరే కదా నా తర్వాత వీటన్నిటినీ చూసుకునేటువంటి ఆధిపత్యం పొందదగిన వాడు. ఇక నాకంటూ ఇక వేరే మేలు ఏముంది? ఇక నా మేలు ఇక్కడ వరకే, నేను అనుభవించేంత వరకే. కానీ నాకంటూ ఒక శ్రేష్టమైనటువంటి సంతోషం పుట్టించేటువంటి ఒక మేలు నేను ఎదురు చూస్తున్నాను, కానీ ఆ మేలు దొరకలేదు అని ప్రభుతో అన్నప్పుడు ప్రభు అంటున్నారు, మునుపటి కంటే అధికమైన మేలులు మీకు చేస్తాను అని చెప్పిన ప్రభు అబ్రహాముతో ఒక మాట చెప్పారు, నిశ్చయముగా నీకు కుమారుడు పుడతాడు, ఇస్సాకు అతని పేరు, నీవు అతనిని బట్టి సంతోషిస్తావు, నా నిబంధన అతనితో స్థిరపరుస్తాను, నీతో నేను చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేరుస్తాను, మునుపటి కంటే అధికమైన మేలులు నీకు చేసి ఆనందాన్ని కలుగు చేస్తాను, అది కలుగు చేసిన తర్వాత నేను యెహోవానయ్యున్నానని నీవు గుర్తిస్తావు. నిజమే, అబ్రహాము జీవితంలో ఎంతో సంపద ఉంది, ఎంతో సమృద్ధి ఉన్నది, అతనికి కొదువైనది ఏదీ లేదు, ఒకే ఒక్క సంతాన లేమి తప్ప. మిగిలిన వాటన్నిటిలో అబ్రహాము ఉన్నతుడుగా ఉన్నాడు. కానీ అబ్రహాము జీవితంలో ఒక మేలు కొదువై ఉన్నది. ప్రభు అన్నారు, మునుపటి కంటే అధికమైన మేలు నీకు చేస్తాను, నీకు ఇస్సాకు అనే కుమారుడు పుడతాడు, అతనిని బట్టి నీకు సంతోషం కలుగుతుంది, అతనిని బట్టి నీ కుటుంబానికి నవ్వు పుడుతుంది. అప్పుడు నీ మునుపటి మేలును దీనికంటే తక్కువ అని నీవు గుర్తిస్తావు, వీటన్నిటినీ చేసిన వాడను నేనే అని నన్ను సైతం నీవు గుర్తిస్తావు, దానిని బట్టి నాకు దహన బలులను అర్పిస్తావు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తావని అబ్రహాముతో ప్రభువు చెప్పిన రీతిని అబ్రహాముకి అధికమైన మేలును చేసి ఇస్సాకుని కుమారుడిగా అనుగ్రహించి మేలుతో వారి హృదయాన్ని తృప్తిపరిచాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, అన్నీ ఉన్నా ఏదో ఒకటి కొదువుగా ఉన్నట్లు అనిపిస్తుందా? మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కానీ వివాహం జరగలేదు, లేదా వివాహం జరిగింది సంతానం లేదు, లేదా సంతానం ఉంది బిడ్డకు ఆరోగ్యం లేదు, లేదా కుటుంబంలో అసమాధానాలు, లేదా మంచి చదువు ఉంది, జ్ఞానం ఉంది కానీ సరైన ఉద్యోగం లేదు, విస్తారమైన సంపద ఉంది కానీ హృదయంలో సంతోషం లేదు. ఇలా అనేకమైనటువంటి అనుభవాలు మన దైనందిన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. అయితే వాటిని బట్టి అది దొరకలేదని చింతిస్తూ దుఃఖిస్తూ ఉన్నారా? ప్రభు అంటున్నారు, నేను మీకు మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తాను. ఆయన నిశ్చయంగా ఆయన యొద్దకు వచ్చిన వారిని మేలుతో తృప్తిపరచువాడు. అయితే మనము గమనించవలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏదనగా, ఆయన అందరికీ మేలులు చేస్తాడా? అసలు ఆయన ద్వారా మేలులు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? కీర్తనకారుడు అంటాడు ఈ విధంగా, కీర్తనల గ్రంథం
65వ కీర్తన 4వ చరణం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. చూసారా, ఆయన ఆవరణములోకి అడుగు పెట్టే వారిని కొందరిని ఆయన చేర్చుకున్నాడు. ఆ చేర్చుకునే సమూహంలో ఉన్నవారే ధన్యులు. ఆ ధన్యులు దేవుని పరిశుద్ధ ఆలయంలోకి, మందిరంలోనికి అడుగు పెట్టిన వారుగా ఉంటారు. ఆవరణంలో నుండి మందిరంలోకి ఈ అడుగు పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఆయన మేలుతో తృప్తిపరుస్తాడు. అధికమైన మేలును కలుగు చేసి తృప్తిని అనుగ్రహిస్తాడు. ఆవరణంలో అనేకులు చేర్చబడతారు, మంచిదే. అనేకులు వస్తారు, మంచిదే. పాపపు రొచ్చులో ఉన్నవారు వస్తారు, చేయకూడని పనులు చేసి వస్తారు, దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ వస్తారు. ఎట్టకేలకు మందిరానికి వచ్చారు, ఆవరణంలో అడుగు పెట్టారు, మంచిదే. కానీ పరిశుద్ధాలయం లోపలికి, మందిరము లోపలికి అడుగు పెట్టేవారు కొందరే. వారిని ఆయన మేలు చేత తృప్తిపరుస్తాడు. ఇప్పుడు మందిరంలోనికి, పరిశుద్ధమైన స్థలంలోకి అడుగు పెట్టే సమూహం ఎవరు? దాని అర్థం రక్షణ పొందుకొని, ముంచట బాప్తిసము తీసుకొని, పరిశుద్ధాత్మతో నింపబడి, పాప క్షమాపణలు పొందుకొని, ఆయన ఆత్మశక్తి చేత నింపబడి మారు మనసు పొందుకున్న వారు ఆయన ఆవరణంలో నుండి ఆలయంలోకి, పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టగలిగిన వారు. వారిని ఆయన మేలు చేత తృప్తిపరుస్తాడు. అబ్రహాము అధికమైన మేలు పొందుకోవడానికి గల మూల కారణం, దేవుడు ఏదైతే వద్దు విడిచిపెట్టు అన్నాడో దానిని విడిచిపెట్టి దేవుడు చెప్పిన మార్గంలో అడుగు పెడుతూ ముందుకు సాగిపోయాడు. అనగా హారాను అనేటువంటి ఆవరణంలో నుండి కానాను అనేటువంటి పరిశుద్ధ స్థలంలోకి అబ్రహాము సాగిపోయాడు. అందును బట్టే అబ్రహాము మేలుల చేత తృప్తిపరచబడుతూ ఉన్నాడు. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆవరణంలో నిలిచి ఉన్నామా, లేదంటే పరిశుద్ధ ఆలయంలోకి, మందిరంలోనికి అడుగు పెట్టిన వారముగా ఉన్నామా? మందిరానికి వెళ్తే, కానుక ఇస్తే, ప్రార్థన చేయించుకుంటే, సమయాన్ని దేవుని కొరకు కాస్త కేటాయిస్తే దేవుడు మేలులు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ అది భౌతికపరమైనదే, అది భూ సంబంధమైనదే, అది కొంచెం కాలం మట్టుకు ఉండేదే. కానీ నిజమైన ఆశీర్వాదం ఆయన పరిశుద్ధాలయం లోపల, మందిరము లోపల ఉన్నవి. అనగా రక్షణ, బాప్తిస్మం, పరిశుద్ధాత్మ నింపుదల, మారు మనస్సులో నిజమైనటువంటి మేలు, దీవెన, ఆశీర్వాదం దాచబడి ఉన్నవి. మనం అట్టి ఆత్మీయ లోతులోకి అడుగు పెట్టిన ఎడల, పరిశుద్ధతలోనికి అడుగు వేసిన ఎడల, ప్రతిష్ఠత కలిగి జీవించడానికి సమర్పించుకుని ఎడల, ఆయన సాక్షార్థముగా జీవించడానికి అడుగు ముందుకు వేసిన ఎడల, కుడి ఎడమలకు తొట్టిల్లిపోక తిన్నన మార్గంలో సాగిపోతున్న ఎడల ఆయన మేలుతో తృప్తిపరుస్తాడు. అంతమటుకు కాదు గాని అధికమైన మేలులతో తృప్తిపరుస్తాడు. గతంలో జరిగిన మేలులను దాటి దానికి మించి ఉన్నతమైనటువంటి శిఖరాలను ఆయన అధిరోహింపచేస్తాడు. ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే వారికి చక్కటి ఉన్నతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగమే గాని, లేదా అనేకులతో పని చేయించేటువంటి ఆధిపత్యం ఉండేటువంటి అధికారమే గాని ఇస్తే అది అధికమైన మేలు చేత తృప్తిపరచబడడం. లేదా వివాహం జరగకపోతే వారి ప్రార్థనకు ప్రతిఫలంగా మంచి ఆత్మీయులతో వివాహం జరిగినట్లయితే వారికి ఆ మునుపు ఉన్నటువంటి మేలు కంటే ఇప్పుడు అధికమైన మేలు కలిగినట్లే. వాక్యం సెలవిస్తుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను. లేదా వివాహం జరిగి బిడ్డలు లేకపోతే వారికి మేలు ఉంది, భార్యాభర్తలు ఐక్యంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, కానీ వారికి బిడ్డలు లేరు అనేటువంటి లోటును బట్టి వారిలో మేలు పరిపూర్ణము కావట్లేదు. అయితే ఆయన చక్కటి సంతానమును ఇచ్చి మేలును అధిక మేలుగా మార్చి తృప్తిపరుస్తాడు. లేదా చిన్న ఉద్యోగం చేసుకుంటూ, చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటే వారు మేలును అనుభవిస్తున్నారు, కానీ అనేక చోట్ల సంస్థలను స్థాపించడం, ఇంకా వ్యాపారం వృద్ధి నొందడం, కుడి ఎడమలకు విస్తరింప చేయబడడం లాంటి ఆశీర్వాదాలతో ఆయన తన జనులను మేలుతో తృప్తిపరుస్తాడు. అధికమైన మేలు అనుగ్రహించి సంతృప్తి కలుగు చేస్తాడు ఆయన ఆలయంలోకి, మందిరంలోకి అడుగు పెట్టిన వారికి. వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఇంకనూ రక్షణ లేని వారుగా, మేలుకు దూరంగా, అధికమైన మేలులు పొందుకోలేక మార్గంలో కుడి ఎడమలకు తొట్టిల్లిపోతూ, సాతాను వేసేటువంటి అగ్ని బాణాలకు సొలిసిపోతూ, అలసిపోతూ, దేవుని పరిశుద్ధ మార్గంలో ముందుకు అడుగు వేలేని వారుగా వెనుకకు నిలిచిపోతూ ఉన్నారా? ఆయన ఒక ప్రోత్సాహపరిచేటువంటి మాట
మాటను తెలియచేస్తూ ఉన్నారు. మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తాను, నీ ఉన్న స్థితిలో నుండి పైకి లే, ప్రార్థన చేయి, నా వాక్యం యొద్దకు రా, నా సన్నిధిని అనుభవించు, నన్ను గూర్చి ధ్యాస కలిగి ధ్యానము కలిగి జీవించు, పరిశుద్ధత కొరకు నీ జీవితాన్ని అర్పించు, నా ఆత్మచేత నింపబడ్డానికి నీ హృదయమును తెరువు, నీ మాటలను సరిచేసుకొని హృదయమును సరిచేసుకొని తలంపులను చూపులు ఆలోచనలను సమస్తమును శుద్ధి చేసుకుని నా వైపు తిరిగినట్లయితే, నా మందిరంలోనికి నువ్వు వచ్చినట్లయితే నేను నీకు మేలులను అధిక మేలులను అనుగ్రహించి తృప్తిపరుస్తాను. కనుక అట్టి విధంగా ఆయన ద్వారా అధికమైన మేలును పొందుకుందాం, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం. ఈయన దేవుని మాటల ప్రతివాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలు తీర్చండి. నా తండ్రి, మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తానని మీరు సెలవిచ్చిన రీతిని వాక్యమైన ప్రతి వాని జీవితంలో మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేసే వారికి తృప్తి కలుగు చేసి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టండి. రక్షణ లేని వారు, పరిశుద్ధాత్మను పొందుకొనని వారు, మారు మనసు లేని వారు వారి జీవితాలు సరిచేయబడినట్టుగా సహాయం అనుగ్రహించి వారి ప్రతి అవసరం అక్కర్ని మహిమశలు తీర్చి నీ రాకడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.